మాట్లాడాలని సిద్ధంగా ఉన్నారండి. వారితో అలాగే. మొదటిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అలాగే. హలో, నమస్తే ఆచార్యజీ. నమస్తే నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేము గుంటూరు డిస్టిక్ అండి, నరసరావుపేట నుంచి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. చాలా సంతోషం అండి. వారితో మాట్లాడండి, ఆచార్య వారితోటి. నమస్తే ఓకే, అండి. హలో, శ్రీనివాస్ రెడ్డి గారు. ఆచార్యజీ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. సంతోషం అండి మీరు మా పాపకి ఆ, మా పాప మీ దగ్గర నేర్చుకుందండి సంస్కృత్ లో. అవునండి. అవునవును. చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజు ఆడపిల్లలకి సహజంగా ఈ వయసుకు వెళ్ళడం లేదు. అందరూ కూడా మామూలు చదువులు చదువుకుంటున్నారు, అలా వెళ్తున్నారే తప్ప అసలు జ్ఞానం అంటే ఏంటి, మన భారతదేశంలో పుట్టిన గురు పరంపర అంటే ఏంటి, ఆ సంస్కృతి అంటే ఏంటి అనేది తెలియడం లేదు. ఇప్పుడు మీరు అనుకోకుండా మీ వాళ్ళని తీసుకొని విజయవాడ వచ్చారు. అక్కడ చిన్న చిన్న పాప వాళ్ళు ఆ జ్ఞానం గురించి చెప్తుంటే నేను ఇన్స్పైర్ అయిపోయి, అప్పుడు మా పాప ఒక 6 years 7 years అప్పుడు. అవునండి. అది చూసిన తర్వాత అప్పుడు మేము మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని కలవటం, ఆ తర్వాత మా పాపను మీ దగ్గర జాయిన్ చేయడం అవన్నీ జరిగాయి. ఈ రోజు పాప పిహెచ్డి చేస్తుంది ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీలో. చాలా సంతోషం. మీరు నేర్పినటువంటి జ్ఞానం, మీరు నేర్పినటువంటి సంస్కృతి ద్వారానే ఈ రోజు అంత స్టేజ్కి వెళ్ళింది. చాలా కృతజ్ఞతలు ఆచార్యజీ మీకు. ఈ రోజు అదిగాక పాప మహాభారతం మీద ఆడవాళ్ళు ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ రాజకీయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద రీసెర్చ్ చేస్తుంది. చాలా సంతోషం అండి. ఆశీర్వాదం అండి అమ్మాయి. చాలా కృతజ్ఞతలు ఆచార్య. అలాగండి. అలాగే. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం అండి శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే ఒక గురువులకి కృతజ్ఞత అనేది తెలుపుకునే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా కూడా అది నిరూపించుకోవచ్చు. ఎందుకంటే అది విద్య నేర్చుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే, శిష్యులకి మాత్రమే దక్కే గొప్ప అవకాశం కృతజ్ఞత అనేది గురువులకి. అంటే మీరు నేర్పించిన ఏదైతే ఆ దారి ఉంటుందో ఆ దారిలో శిష్యులందరూ వెళ్తుంటారు కాబట్టి వారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మనము నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఇటువైపు వాళ్ళ పాపని ఇటువైపు మళ్ళించి చక్కగా చదివించి ఇప్పుడు పిహెచ్డి చేస్తూ ప్లస్ ఇంకా ఏవేవో కార్యక్రమాల గురించి కూడా వారు చెప్పారు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు కదండి ఇంకా విషయాల గురించి, అంటే 16 అయితే ముందు గర్భధాన సంస్కారం, గర్భంలో